ఫిలిష్తీయులు ఎన్నోసార్లు కాపు కాసి వెంటపడుతున్నారు. కానీ ఎక్కడ సంసోను దొరకల. సంసోన్ని అంటుకోలేకపోయారు. కానీ అంత బలాఢ్యుడే, శక్తి కలిగిన వాడే, బలము కలిగిన వాడే ఒక్క చిన్న పాపంతో బంధించబడ్డాడు. పాపము చేయనంత వరకు సంసోన్ని పట్టుకునేవాడు ఎవడో లేడు. ఆయన కాలి గోటి కూడా తాకలేకపోయారు. 100 మంది కాదు, 1000 మంది ఫిలిష్తీయులైనా ఆయన వెంట్రుకను కూడా తాకలేకపోయారు. అంత బలం, శక్తి సంసోనుకు ఉంది. ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే పాప బంధకాల్లోనికి వెళ్ళాడో, ఆ శక్తి అంతా కోల్పోయాడు. పాపము నీలో శక్తిని తీసివేస్తుంది. పాపము నీలో ఆత్మశక్తిని తీసివేస్తుంది. పాపము నీ అభిషేకాన్ని తొలగించి వేస్తుంది. పాపము నీ బలాన్ని కొట్టివేస్తుంది. ఎంత బలాఢ్యుడివైనా, ఎంత శక్తి గలవాడువైనా, ఎంత గొప్పోడువైనా, ఎంత ధనికుడువైనా, ఎంత ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తివైనా, ఎంతగా దేవుడితో నడిచే వ్యక్తివైనా, ఒక్క పాపము నువ్వు చేసేవంటే, పాపము నీలోకి వచ్చిందంటే నువ్వు బలహీనుడు అయిపోతావు, సమస్తాన్ని కోల్పోతావు. అందుకే పాపము నిన్ను బంధించేస్తుంది. పాపము నిన్ను బంధించేస్తుంది. సంసోన్ని పెద్ద పెద్ద శక్తులు బంధించలేకపోయినాయి, తాళ్ళు బంధించలేకపోయినాయి, గొలుసులు బంధించలేకపోయినాయి. కానీ పాపము బంధించేసింది. హల్లెలూయా. అట్లా పాపము మనుషుల్ని ఈరోజు బంధించేస్తుంది. ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, స్వస్థతను పొందుకోకుండా, అభివృద్ధిని పొందుకోకుండా, అభిషేకాన్ని పొందుకోకుండా పాపం మనుషుల్ని బంధించేస్తుంది. ఎంతమంది బంధించబడ్డారు? చాలా శక్తి ఉందండి, భయంకరమైన శక్తి ఉంది పాపానికి. ఆ పాప బంధకంలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు, బంధించబడుతున్నారు. మంచివాళ్లే, విశ్వాసులే, ప్రార్థన పరులే అయినా పాప బంధకాల్లోకి పడిపోయి అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు. చిన్న పాపమే చేస్తున్నారు, మొదటిగా చిన్నదే, అలా 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 ఎక్కడికో వెళ్ళిపోయి ఆ బంధకాల సంఖ్యల్లో కట్ట వేయబడి మరలా అక్కడి నుంచి వెనుదిరిగి రాలేకపోతున్నారు. అటువంటి పాపపు బంధకాలు మనుషుల్ని ఈరోజు పట్టేసుకున్నాయి. పాపము చాలా భయంకరమైనది. పాప బంధకము చాలా భయంకరమైనది. నీ శక్తిని అరించి వేస్తుంది, నీ అభిషేకాన్ని తొలగించి వేస్తుంది, దేవుడికి నీకున్న సంబంధాన్ని తెంచి వేస్తుంది. నువ్వు అంతకుముందు పాపం చేయకముందు నువ్వేదడిగినా నీకు వెంటనే వచ్చేసేది. పాపము లేనప్పుడు దేవుడు నీతో మాట్లాడేవాడు. పాప బంధకం లేనప్పుడు దేవుడితో పెనుగులాడేవాడు, ప్రార్థన చేసేవాడు, భక్తి చేసేవాడు, ఆరాధన చేసేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు. ఎప్పుడైతే పాపం నీలోకి వచ్చిందో ఇవన్నీ వదిలేస్తావు, దేవునికి దూరం అయిపోతావు, అభిషేకాన్ని కోల్పోతావు. అందుకే పాప బంధకాల్లో మనుషులు వెళ్ళకూడదు. ఎంత బలాఢ్యుడైనా పాపానికి బందీ అయ్యాడంటే అతని బలాన్ని మొత్తాన్ని కోల్పోతాడు. సంసోను చాలా బలాఢ్యుడు, చాలా శక్తి గలవాడు. ఎప్పుడైతే దెలీలా అనే పాపంలో పడ్డాడు, దెలీలా వ్యామోహంలో పడ్డాడు, దెలీలాతో వ్యభిచారం చేస్తున్నాడు, దెలీలాతో పాపం చేస్తున్నాడు, అప్పుడు ఆయన బలమంతా పోయింది. క్రైస్తవుడా, విశ్వాసి, నీ బలము, నీ శక్తి దేవుడే. ఎంత బలాన్ని పొందుకున్నావు, ఎంత శక్తిని పొందుకున్నావో, పాపం నీలోకి వస్తే ఆ బలము, శక్తి అంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ బలం కొట్టివేయబడుతుంది. అంత భయంకరమైనవి బంధకాలు. క్రైస్తవుల్లాగుంటూ, విశ్వాసుల్లాగుంటూ, ప్రార్థన చేస్తూ 2 పడవల మీద కాళ్ళేస్తున్నారు. పాపులని తెలియట్లా, దుష్ట స్వభావంతో జీవిస్తున్నారు. పైకి భక్తి గలవారిలాగా ఉంటున్నావు, పైకి మంచివాడువే, బైబిల్ పట్టుకునే ఉంటున్నావు, ప్రార్థన చేస్తూనే ఉంటున్నావు, విశ్వాసులతో కొనసాగుతూనే ఉంటున్నావు, దేవుని మందిరానికి వస్తూనే ఉంటున్నావు, అన్ని విషయాల్లో పాటిస్తూనే ఉంటున్నావు, నడుస్తూనే ఉంటున్నావు. కానీ రెండో యాంగిల్ కూడా నీలో ఉంది, పాపపు కోణం కూడా నీలో ఉంది. ఇదే అదే, దేవుడే, దెయ్యమే. దేవుడు కావాలి, దెయ్యం కావాలి, అట్లా ఉన్నారండి విశ్వాసులు. ఇటు దేవుడితో ఉంటున్నారు, అటు దెయ్యంతో కూడా ఉంటున్నారు. దెయ్యం పనులు చేస్తున్నారు, దెయ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంటున్నారు. ఎందుకంటే దెయ్యం బాగా ముచ్చట్లు చెప్పిద్ది, దెయ్యం బాగా సంతోషాన్ని ఇస్తుంది, దెయ్యాలు బాగా సరదాగా నవ్విస్తాయి, కవ్విస్తాయి, కావాల్సినవి ఇస్తాయి.
ఎదురుగా వచ్చి కూర్చోడదు దెయ్యం. ఏం కావాలంటది, ఏం కావాలో అడుగుతావు, ఎలా ఎలా అని తీసి ఇచ్చేస్తుంది. ఇంకే మరి ఏది కావాలుతుంది ఇట్లా తీసి ఇచ్చేస్తుంది దెయ్యం. ఇంక దెయ్యం చాలా బాగుంది, నీకు ఏది అడుగుతుంది వచ్చేస్తుంది. కావాల్సిన వచ్చేస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి, వ్యాపారంలో లాభాలు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, సంతోషం వస్తుంది, సుఖాలు వస్తున్నాయి, ఆనందం వస్తుంది. అందుకే దెయ్యాన్ని విడిచిపెట్టట్లా. మరలా దేవుడు కూడా కావాలి, ఎందుకని పరలోకం ఇస్తాడుగా. భూమి మీద ఆశీర్వాదాలకేమో దెయ్యం కావాలి, సాతాను కావాలి. శరీరానికేమో సాతాను కావాలి, శరీరానికేమో ఆశీర్వాదాలు కావాలి. భూమి మీద జీవించడానికి దీవెనలకు కావాలి. వాటి కోసం సాతాను దగ్గరికి వెళుతున్నావు, సాతాను పనులు చేస్తున్నావు, దెయ్యం పనులు చేస్తున్నావు. మరలా రెండోదిగా పరలోకాన్ని తీసుకెళ్ళేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కదా. అందుకే ఆత్మను కాపాడుకోవటానికి ఏమో దేవుడు ఎంత తెలివిని ప్రదర్శిస్తున్నారు విశ్వాసులు. కావాల్సింది సంపాదించడానికి, కావాల్సింది అనుభవించడానికి, సంతోషంగా సుఖంగా ఇష్టానుసారంగా జీవించటానికి లంచాలు తీసుకుంటూ, మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, కిలాడి మాటలు మాట్లాడుతూ, శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి లోక పాపమైన వ్యభిచార పనులు చేస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ శరీరానికి కావలసినవన్నీ సాతాను పనులన్నీ చేస్తా, అన్ని సంపాదించుకుని సంతోషంగా ఉంటున్నావు. మరలా బైబిల్ పట్టుకుని దేవుడా 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 అంటున్నావు. ఎందుకు అంటే శరీరానికి కావాల్సినవన్నీ సాతాను ఇచ్చేస్తున్నాడు కదా. మరి ఆత్మకు కావాల్సింది దేవుడు మాత్రమే ఇచ్చేది. అందుకే పరలోకం వెళ్ళాలి కదా, అందుకోసం దేవుడు అన్నమాట. పరలోకం వెళ్ళటానికేమో దేవుడు, భూమి మీద అన్ని సంపాదించుకుని ఎదగటానికేమో దెయ్యం. ఇట్లా అయిపోయారండి విశ్వాసులు. చాలా మంది ఇలా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తా, లోకానుసారంగా జీవిస్తూనే మరలా దేవుని భక్తి భక్తి అనే బైబిల్ పట్టుకుని వేషధారుల వల్లే దొంగ భక్తి చేసే విశ్వాసులు ఈరోజు చాలా మంది ఉన్నారు. అటువంటి విశ్వాసి నీవన్నట్లయితే ఇదిగో వేషధారి, మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో. వదిలితే దెయ్యాన్నైనా వదిలే, లేకపోతే దేవుణ్ణైనా విడిచిపెట్టు. భయంకరమైన శిక్ష నీకు రాబోతుంది, భూమి మీద రాబోతుంది, పరమందు కూడా రాబోతుంది, నరకాగ్నికి కూడా వెళ్ళిపోతావు. శరీరానికి రాబోతుంది శిక్ష, ఆత్మకి శిక్ష రాబోతుంది. దేవుణ్ణి మోసం చేయొద్దు. వేషధారుల వలె ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి మోసం చేస్తారు. దేవుడికి తెలవదులే, దేవుడికి అర్థం కాదులే, దేవుడు చూడట్లేదులని కాసేపు వెచ్చగా ఉంటారు, కాసేపు చల్లగా ఉంటారు, నునువెచ్చగా ఉంటారు. కాసేపు వెచ్చగా ఉంటారు, కాసేపు చల్లగా ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఉంటే ఎచ్చగానే ఉండు, లేకపోతే చల్లగా ఉండు, అటు ఇటుగా మాత్రం ఉండొద్దు. అదే దేవుడు చెప్తున్నాడు. ఈరోజు విశ్వాసులు దొంగ విశ్వాసులు అయిపోయారు. సాతాన్ని ఎదురుగా పెట్టి కూర్చుంటారు, కబుర్లు చెబుతూ ఉంటారు. హాయ్ ప్రభువా అడిదిరిగేమో దేవుడికి హాయ్ చెబుతూ ఉంటారు. ముందు సాతాను ఉంటాడు, దేవుడు వెనకాల ఉంటాడు కదా, కనిపించడులే దేవుడు వెనకాల ఉన్నాడు అని చెప్పి సాతానుతో మాట్లాడుతూ ఉంటారు, వెనక దేవుడితో మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది ఈరోజు పాప బంధకాల్లో ఎందుకు ఇలా జీవిస్తున్నారంటే, ఎందుకు ఇట్లా వేషధారిగా బ్రతుకుతున్నారంటే బంధించబడ్డారు. దేని చేత? లోకాశల చేత బంధించబడ్డారు, దురాశ చేత బంధించబడి, లోకధనమును సంపాదించాలని ఆశ చేత బంధించబడి, శరీరాన్ని సుఖపెట్టుకోవాలని పాపపు ఆలోచన చేత బంధించబడి ఉన్నవాళ్ళు ఇటువంటి పాప పనులు చేస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు బంధకాల్లో ఉన్నారండి. ఎవరైనా పాపం చేస్తున్నారంటే వాళ్ళు బంధించబడ్డారు. ఎవరితో? సాతాను శక్తితో బంధించబడిన వారు ఆ పాప పనులు చేస్తారు. ఇక్కడ సంసోను ఎప్పుడైతే పాపంలో బంధించబడ్డాడో తన శక్తి అంతా పోయింది, దేవుని అభిషేకం పోయింది, సామాన్యుడైపోయాడు. పట్టుకుని తాళ్ళతో కట్టివేసి గుడ్లు బీకేశారు. ఇంకెక్కడ బలం? పోయింది. ఒక్క పాపం ఆయన బలాన్ని మొత్తాన్ని కొట్టివేసింది. గుడ్లు బీకేశారు, బలహీనుడైపోయాడు, ఆడిచ్చారు, ఎగతాళి చేశారు, ఇంకెక్కడ బలం? అంతా పోయింది. అట్లా ఈరోజు క్రైస్తవులు
అభిషేకం లేక, బలం లేక, శక్తి లేక ఎందుకుంటున్నారంటే పాపపు మొలకలు నీలో ఉన్నాయి కాబట్టే. ఎందుకు నువ్వు జయించలేకపోతున్నావు? ఎందుకు బలము లేదు? ఎందుకు శక్తి లేదు? ఎందుకు నువ్వు అడిగినది దేవుడు చేయట్లేదు? ఎందుకు దేవుడు నీతో మాట్లాడట్లేదు? ఎందుకు నువ్వు అడగగానే ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు నువ్వు జయాన్ని సాధించలేకపోతున్నావు అంటే నువ్వు బంధకాల్లో ఉన్నావు, పాప బంధకాల్లో ఉన్నావు. పాపం చేత బంధించబడిన వారికి శక్తి ఉండదు, దారంతో కూడా కట్టేయవచ్చు. పాపం చేత బంధించబడిన వ్యక్తిని దారంతో కూడా కట్టేయవచ్చు. అదే దేవుని శక్తి చేత, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిని మోగులు తెచ్చినా, గొలుసులు తెచ్చినా కట్టేయలేం. హల్లెలూయా. అది దేవుని ఆత్మలో అంత శక్తి ఉంది.